న్యూస్ లోకల్. తూర్పుగోదావరి జిల్లా మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జీవ వైవిధ్యం, కాలుష్య ప్రభావం అనే అంశంపై 2026 మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మండపేట సంయుక్తంగా 2 రోజుల అంతర్జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టీకేవి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సదస్సుకు దేశ విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, సబ్జెక్టు ఎక్స్పర్ట్స్, అధ్యాపకులు, పరిశోధకులు వస్తున్నట్లు తెలిపారు. సదస్సు కన్వీనర్ ఆనంద్ మాట్లాడుతూ జీవ వైవిధ్యంపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కలిగించుట కొరకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ గోపాలకృష్ణ, శ్రీకాంత్, అభినయ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. మండపేట ప్రజలకి అలాగే అందరికీ నమస్కారం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మండపేటలో రేపు ఎల్లుండి అంటే మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో జీవ వైవిధ్యం అంటే ప్రపంచంలో ఉండే వేరువేరు రకాల జీవులు, కాలుష్యం వల్ల వాటి మీద పడుతున్న ప్రభావం మీద అంతర్జాతీయ సెమినార్, ఇంటర్నేషనల్ సెమినార్ జరగబోతోంది. అంతర్జాతీయ చర్చా వేదిక. దీనికి విదేశాల నుంచి కూడా సైంటిస్టులు వచ్చి మన అకాడమిషియన్స్ ని సంబోధించబోతున్నారు. ఇది ప్రజలందరూ తెలుసుకుని జీవ వైవిధ్యం, దాన్ని సంరక్షించవలసిన బాధ్యత మన మీద ఎంతుంది, ఈ విషయాలన్నింటి మీద దీనిలో చర్చిస్తాం. ఈ విషయాలు ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉంటాం. ప్రజల్లో అవేర్నెస్ అంటే విజ్ఞానం కలిగించడం కోసమే ఈ చర్చా వేదిక కండక్ట్ చేస్తాం. దీనిలో వచ్చినటువంటి విషయాలు కూడా ఏ రోజుకు ఆ రోజు ప్రజలకు తెలియజేసి మీ సహకారంతో మరింత ముందుకు కళాశాలని తీసుకెళ్లాలని నా తరఫున అలాగే మా స్టాఫ్ అందరి తరఫున కోరుకుంటున్నాను. మీ సహకారాన్ని అర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.